చాలా ఇంటిగా కూర్చున్నాను సార్. పైకి పడితే వాయిస్ వరకు కొంచెం నిలబడండి. ఒకసారి అందరు నిలబడండి, అందరు నిలబడండి. బైబిల్ పట్టుకొని ఈ బలిపీఠం దాకా చాలా ఇరుకుగా కూర్చున్నారు. ఇక్కడికి రావాలి, రండి. ఏం కాదు, ఇంకా ముందుకు రండి. ఇంతవరకు దేవుని నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యం చూసుకుంటూ నేను ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయం 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభు యొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ఇంతవరకు మనసారా కడుపు నిండా నేను స్తుతించుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు తండ్రి. ప్రాముఖ్యమైన సమయమును అయ్యా నా యేసయ్యా వచ్చి ఉన్నాం. మాట్లాడే దేవుడిని అయ్యా వినగలిగే చెవులు మాకు దయచేయండి. అంతేకాదు మా మనస్సులు మార్చబడాలి, మా హృదయాలు మార్చబడాలి. నీకు విధేయత చూపించాలి, నీ వాక్యానికి విధేయత చూపించే ధన్యతను మాకు దయచేయండి. మేమందరం ఆశ కలిగి వచ్చాం. మా ఆశలు తీర్చి మమ్మల్ని ధైర్యపరచమని ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. తండ్రి దేవా, ఇదిగో నేను నిలబడుతున్న యొక్క బిడ్డను దర్శించండి. ఒంటివాడను మంటివాడను దేనికి పనికిరాని వాడు నీ వైపు చూస్తూ ఉండగా అయ్యా నాతో కూడా మీరు మాట్లాడి బలపరచమని వేడుకోండి. నీకే స్తోత్రము చెల్లించుకుంటూ ఆటంకపరచు వాటిని యేసు నామములో బంధిస్తున్నాం. నీ కంచె వేసి బలపరచమని వేడుకుంటూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. వచ్చిన మీ అందరికీ, దైవ సేవకులకు, సేవకులకు, పెద్దలకు, అదేవిధంగా సంఘస్థులకు ప్రభుపై వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దేవుడు మన కుటుంబాలన్నింటినీ అందరినీ దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. గమనించండి పిల్లరా, మనం చదువుకున్న వాక్యము మరి ఒకసారి చదువుకుందాం. చదవండి మళ్ళా. మనుషుల చేత విసర్జింపబడినను, అందరూ వినండి మంచిగా. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయకు ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉంటున్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉంది ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. నాకది నా వైపు చూడండి, గమనించండి పిల్లరా. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని అపోస్తలుడైన పేతురు సంఘానికి, ఎవరైతే చెదిరిపోయి ఉన్నారో గలిలయ ప్రాంతంలో ఉన్న సంఘానికి పత్రికలు రాస్తూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే మొదటి అధ్యాయం నుండి చదువుకుంటూ వస్తే ఎన్నో విషయాలు, ఇట్లా ఉండాలి, రక్షణ అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి, సంఘము ఏ రకంగా ఉండాలి, మనం ఏ రకంగా సహవాసం కలిగి ఉండాలని చెప్పి అనేక విషయాలు మన బిడ్డలకి దేవుడు పత్రిక రాస్తూ ఒక పేతురు గారు ఇక్కడికి వచ్చేలేకే ఈ 2 వచనంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏంటి ఆ విషయం అంటే, మనుషులు సంఘానికి, విశ్వాసులు సంఘానికి ఎందుకు రావాలి, ఎందు నిమిత్తము రావాలని చెప్పి ఒక ధ్యానంలోకి వెళ్తే మనకు అర్థమైంది. ఒక క్రమం నిమిత్తము నేను చదువుతాను. ఇక్కడ మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది
అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు మీరందరూ వచ్చారు అంటే ఇక్కడ మనం చూసుకుంటే యేసుక్రీస్తు గారి గురించి పేతురు గారు వివరిస్తూ తృణీకరించబడిన రాయి, మనుషులందరి చేత తృణీకరించబడిన రాయి, కానీ దేవుని చేత ఏర్పరచబడిన రాయి యేసు అని చెప్పి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎవరు అంటే సజీవమైన రాయి. రాయి అంటే బలమైనది, గట్టిగా ఉంటది. కానీ మనం చూసుకుంటే రాయికి ప్రాణం ఉండదు. కానీ నా ప్రియమైన సంగమా, ఇక్కడ యేసుక్రీస్తు గారి గురించి చెప్తూ ఈ రాయి ప్రాణం ఉన్న రాయి, ఈ రాయి సజీవమైన రాయి. నా ప్రియమైన సంగమా, ఈ రాయి జీవముతో ఉన్నది. ఈ రాయి ఎవరంటే యేసుక్రీస్తు అనే రాయి. సాధారణంగా మనం చూసుకుంటే రాళ్ళు మాట్లాడవు. ఈ రాళ్ళు మాట్లాడవు, కానీ నేను ప్రకటిస్తున్న రాయి మాట్లాడే రాయి అని దేవుడు ఆ పేతురు గారు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సంగమా, అంతేకాదు ఈ రాయి ఎవరంటే 7 నేత్రములు కలిగి బహు విస్తారమైన ఆశీర్వాదాలతో ఆయన హస్తమును చాపి అనేక విధాలుగా స్థిరపరచబడి అనేక విధాలుగా నిలబడి ఈ రాయి ఆ సంఘాన్ని మోస్తున్న రాయి అన్నదంట. నా ప్రియమైన సంగమా, సజీవమైన రాయి అండి. ఎందుకంటే సాధారణంగా మనం చూసుకుంటే రాళ్ళను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే సజీవమైన రాళ్ళు. మనము ఈ మందిరాన్ని చూసుకుంటే ఈ మందిరం ఒక రాళ్లతో కట్టబడింది. ఏమండి, ఈ రాళ్ళు అనేకమైన రాళ్ళతో కలిస్తేనే ఒక మందిరం ఏర్పడబడింది. ఒక రాయితో ఒక పునాది కట్టలేం, ఒక రాయితోటి ఏమండి గోడలు కట్టలేం, ఒక రాయితోటి కప్పును నిర్మించలేం. కానీ అనేక రాళ్ళు కలిస్తేనే ఒక మందిరముగా కట్టబడింది. నా ప్రియమైన సంగమా, ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటాం రాళ్ళు వైపు చూసుకుంటే పునాదుల్లో కొన్ని రాళ్ళు వేయబడి ఉంటాయి. ఆ రాళ్ళు కనబడతాయా? కనబడవు. ఈ గోడల్లో కొన్ని రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళని నరికేసి ఆ రాళ్ళను కొట్టేసి ఏదో ఒక రకాన ఉపయోగకరమైన రాళ్ళుగా పెట్టారు. అది ఒక గోడ అయింది, కానీ అవి కనపడవు. కప్పులో కొన్ని రాళ్ళు ఉంటాయి. నా ప్రియమైన సంగమా, ఇక్కడ సజీవమైన రాయి యేసు అని పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే సజీవమైన రాళ్ళ వల్లే మార్చబడాలని చెప్పి దేవుని ఒక వాక్యం. ఎందుకంటే చాలా మంది చచ్చిన రాళ్ళ వల్లే ఉంటారండి. సంఘానికి నడిపించబడతారు, కానీ చచ్చిన రాళ్ళ వల్లే కదలలేని స్థితిలో ఉంటారు, మాట్లాడలేని స్థితిలో ఉంటారు. అంటే లోకములోనే మునిగిపోయే రాళ్ళు. ఏం జరుగుతుందో మన బ్రతుకేంటో ఈ రాయి గురించి. ఈ రాయి ఎలా ఉంటుందంటే చీకటితో కప్పబడిన రాయి. అది కదలలేని స్థితిలో ఉంటది. అంటే ఎందుకు దేవుడు ఈ భూలోకంలో నిలబెట్టాడు ఈ రాయిని? ఈ రాయిని ఎందుకు నిలబెట్టాడు? ఏంటి ఉపయోగం ఏంటి అనే మర్మము గురించి ఆలోచించకుండా అక్కడే పడి ఉండే రాయండి. కానీ దేవుడు అంటాడు, మందిరానికి ఎందుకు రావాలి అంటే, ఇది జస్ట్ ఇంట్రడక్షన్, నేను మా అంశాలకు వెళ్తాను. మందిరంలోనికి ఎందుకు రావాలి అంటే, చచ్చిన స్థితిలో ఉన్న రాళ్ళు మందిరంలోకి, భౌతికమైన మందిరంలోకి వచ్చి సజీవమైన రాళ్ళుగా మార్చబడాలని పేతురు గారు తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సంగమా, ఎందుకు సజీవమైన రాళ్ళుగా ఉండాలి అంటే, ఎవరైతే యేసుక్రీస్తును తన పాపమును ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తములో కడగబడతారో, ఆయన మార్గములో ఆయన ఆజ్ఞల్లో నడుస్తారో, ఆయన యొక్క ఆయన యొక్క మాటలతోటి ఆయన యొక్క సహవాసముతోటి జీవిస్తారో, వారందరూ ఎలా ఉండాలి అంటే, దేవాది దేవుడి యొక్క ఆశ ఏంటంటే వాళ్ళందరూ యేసు రక్తములో కడగబడిన సజీవమైన రాళ్ళ వలె ఉండాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడండి. మనం చదువుకున్న వాక్యంలో మనుష్యులందరి చేత విసర్జింపబడిన
యేసుక్రీస్తు రాయి దేవుని చేత మాత్రం ఏర్పరచబడిన రాయిగా, బలమైన, గట్టిగా మాట్లాడే, స్థిరమైన, బహు విస్తారమైన రాయిగా నిలబడిందండి. ఈ రాయి గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు గారి గురించి ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, ఈ రాయి ఎంతైతే ఈ లోకం అంతటిని జయించిన రాయి, సకల రాజ్యాలను ఏలిన రాయి, మరణము ముళ్ళను విరిచిన రాయి. ఈ రాయి దగ్గరికి నువ్వు వచ్చావు. ఈ రాయి దగ్గరికి నువ్వు వచ్చావు కాబట్టి ఇక్కడ కూడా నువ్వు చచ్చిన స్థితిలో ఉండకూడదు. నీవు కూడా దేవుని యొక్క ఆశయం ఏంటంటే, భౌతికమైన మందిరంలోకి నువ్వు వచ్చావు, సజీవమైన రాళ్ళ వలె నీవు మారాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూసుకుందాం. ఈ వచనాన్ని కొంచెం అంశంలో తీసుకెళ్ళి నేను తీసుకుంటాను. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులుగా అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు. నా ప్రియమైన సంగమా, పేతురు ఇక్కడ వివరిస్తుంది ఏంటంటే, ఎందుకు విశ్వాసి మందిరానికి రావాలి అంటే, చచ్చిన స్థితిలో ఉన్న ఆ రాళ్ళు ఈ భౌతికమైన మందిరంలోకి వచ్చి మీరు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలి. సజీవమైన రాళ్ళుగా మార్చబడి, ఈ మందిరం కాదు. ఎందుకంటే సాధారణంగా పాత నిబంధనలో మందిరంలో దేవుడు ఉంటాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ కొత్త నిబంధనలోకి వచ్చేలేకే ఈ భౌతికమైన మందిరంలో దేవుడు ఉన్నాడు. ఆత్మ సంబంధమైన మందిరం అది కట్టబడుతుంది. ఇక్కడ ఆ మందిరం ఎవరో కాదు, నీ గుండె గుడిలో, నీ యొక్క మనస్సులో దేవుడు ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడు అంటే ఈ మందిరంలో కాదు, ఈ రాళ్ళతో కట్టబడిన మందిరంతో కాదు, సజీవమైన రాళ్ళతో కట్టబడిన ఆత్మ సంబంధమైన మందిరంలో, మన గుండె గుడిలో దేవుడు ఉంటాడు. అందుకు విశ్వాసులు మందిరానికి రావాలి. మొదటిదేంది? సజీవమైన రాళ్ళుగా మార్చబడాలి. ఎట్లాగా? దేవుని రక్తముతో కడగబడి, ఆయన యొక్క వాక్యముతో నడిపించబడుతూ, ఆయన యొక్క ప్రేరణలో ఆయనతో సహవాసము చేస్తూ సజీవమైన రాళ్ళుగా విశ్వాసులందరూ మార్చబడాలి. అంతేకాదు, అక్కడే ఆగిపోకూడదు, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. అంటే దేవుణ్ణి కలిగిన తన మనస్సులో దేవుణ్ణి నింపుకొని దేవుని యొక్క ఆలోచనలతో నడిపించే మందిరముగా కట్టబడాలి. మూడోదిగా ఏంటంటే, ఈ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడిన తర్వాత మనలో దేవుడు నివసిస్తూ ఉంటాడని, నివసించిన మనల్ని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, ఏమండి, మనలో దేవుడు లేకపోతే పరిశుద్ధాత్ముడు యొక్క కార్యాలు జరగవు. ఎప్పుడైతే మనం మందిరముగా కట్టబడతామో అప్పుడే దేవుడు మన హృదయంలో దేవుడు నివసిస్తూ ఉంటాడండి. అప్పుడు విశ్వాసులని, జనాంగమును పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆయన యాజకులుగా తయారు చేస్తాడండి. ఈ మందిరం యొక్క క్రమం ఇది. ఎందుకంటే పాత నిబంధనలో ఓన్లీ యాజకులు మాత్రమే దేవునికి పరిచర్య చేసేవాళ్ళు. ఎవరు పడితే వాళ్ళు చేసేవాళ్ళు కాదు. బలులు అర్పించాలన్నా, ఆ కోడెలను, గొడ్లను, వీళ్ళన్నింటినీ బలులు అర్పించాలన్న, పాప క్షమాపణ నిమిత్తము బలులు అర్పించడానికి ఎవరి దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళంటే యాజకుల దగ్గరికి మాత్రమే తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడైతే బలులు లేవు. కానీ ఇప్పుడైతే మందిరానికి మనం ఎందుకు రావాలి అంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. మనం ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి అంటే అది ఎవరికి సాధ్యం అంటే యాజకులకు మాత్రమే సాధ్యం. వాళ్ళు యాజకులుగా మార్చబడాలి అంటే పరిశుద్ధాత్ముడు ఆ బిడ్డల మీదకి వచ్చి యాజకులుగా మార్చుతారు. ఇక్కడ క్రమాన్ని చూసుకుంటే క్రమంగా లేదు, కానీ ఇక్కడ అక్కడక్కడ ఉంది. కానీ ఒక క్రమం ప్రకారం చూసుకుంటే, చదువుకుంటే, మొదటిగా మనము బయట ఉన్నాం, చచ్చిన స్థితిలో ఉన్నాం. చచ్చిన స్థితిలో మనము మొదటి అడిగేందంటే దేవుని రక్తముతో కడగబడ్డ బిడ్డలుగా మనం ఉండి సజీవమైన రాళ్ళుగా మార్చబడాలి. సజీవమైన రాళ్ళు అవన్నీ ఏం చేయాలంటే ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరంలో దేవుడు నివసిస్తాడు. అంతేకాదు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే
ఆత్మ ద్వారా మనల్ని యాజకులుగా మార్చబడతాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏమండి, ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలి. ఎలాంటి బలి అంటే నీవు అనేక బిడ్డలకు మొరపెట్టేవారిగా ఉండాలి. ఇదే బలి. నిన్ను నువ్వు దేవునికి బలిగా అర్పించుకోవాలి. ఇదే బలి. నీ పట్ల బాధ్యత. అనేక సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి అనేక సంవత్సరాల నుండి ప్రార్థనకు వస్తుంటే ఏమండి, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికే టైం సరిపోవటం కాదండి, బాధ్యతలు తీసుకునే వారిగా ఉండాలి. ఎందుకు దేవుడు మందిరముగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే చదువుకుంటే రెండో అధ్యాయం తీయండి. పేతురు రాసిన 2వ పత్రిక అక్కడే చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మలకు సంబంధమైన బలులను అర్పించినప్పుడు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇప్పుడు తిమోతి రాసిన పత్రికలో మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని ఉంటారు. ఏమండి, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమన్నది. యాజకులు యాజన చేయమంటుంది. ఏమండి, దేవుని యొక్క పరిచర్య చేయడానికి మీరు ఎంపికమైన సహవాసముతో కలిగి ఉండాలని చెప్పి యాచనలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు అనేక విధాల కొరకు మనుషులందరి కొరకు మీరు ఏమండి యాజకులుగా మార్చబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఈరోజు అంశం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో నేను అంశానికి వెళ్తాను. జస్ట్ మనం నేర్చుకున్నప్పటి వరకు ఒక మందిరముగా కట్టబడాలి, ఆ మందిరముగా కట్టబడితే దేవుడు నివసిస్తాడు అని. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు యాజకులుగా మార్చబడిన తర్వాత ప్రతిరోజు మన బిడ్డల కొరకు ఏమండి దేవుని విజ్ఞాపన పొందుకునే వారిగా ఉండాలి. పొద్దునే లేవాలి, రేయి మొదటి జామునే లెగిసి బిడ్డల కొరకు, సంఘము కొరకు ప్రార్థన చేయటమే కాదండి, ఆ ప్రార్థన క్రియల ద్వారా ఒక సాక్ష్యము కలిగి ఉండాలి. వాక్యము ద్వారా వాక్యము మన జీవితంలో అనేక బిడ్డలు తెలుసుకునే వారిగా మనం ఉండాలి. అంశంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక విధాలమైన కొన్ని రాళ్ళ చరిత్రలు ఉన్నాయండి. ఈ చరిత్రను మనం చూసుకుంటే సమయం సరిపోదు, కానీ కొన్ని నిర్జీవమైన రాళ్ళు ఉన్నాయి, కొన్ని సజీవమైన రాళ్ళు ఉన్నాయి. ఈ నిర్జీవమైన రాళ్ళు అంటే ఈ రాళ్ళతోటి ఉపయోగం లేనిది, ఈ రాళ్ళు పనికిరానివి. దేవుడు ఎందుకు పుట్టించాడో వాళ్ళ జీవితాలు గమనించని రాళ్ళు. సజీవమైన రాళ్ళు కొన్ని ఉన్నాయి, కొన్ని కాదు చాలా ఉన్నాయి. ఉన్న రాళ్ళ గురించి మొత్తం ధ్యానించుకుంటే సమయం సరిపోదు. కొన్ని రాళ్ళు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి రాయి ఏంటంటే నిర్జీవమైన రాళ్ళ గురించి చెప్తాను. మొదటి రాయి మార్క్స్ వార్త 5వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు చదువుకుందాం. వారు సముద్రమున అద్దరునున్న గెరేసాను దేశములకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మను పట్టిన వాడొక్కడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడిను. వాడు సమాధులలో వాసనం చేసిన వాడు సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోవును. పలుమారు వాడి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలు సంఖ్యలను తుత్తులు నీరుగా చేసును గనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోవడు. వాడు ఎల్లప్పుడూ సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తను రాళ్లతో చాలండి తను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడంట. ఈ మొదటి రాయి పేరు ఏంటంటే గాయపరిచే రాళ్ళు. ఎందుకంటే ఈ అపవిత్రాత్మ పట్టిన ఈ యొక్క వ్యక్తి తన ఇంటిలో గురిగా ఉండకుండా ఏమండి బట్టలు చించేసుకొని రోడ్ల మీద తిరుగుతూ తాను ఏమంటే సంఖ్యలతో బిగించిన వాటన్నిటిని వేడదీసుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడండి. అంతేకాదు రాళ్ళు తీసుకొని ఏమండి తను గాయపరుచుకుంటున్నాడంట. ఈ రాయి గాయపరిచే రాయండి. ఈ గాయపరిచే రాయి ఏమండి మనుషుల హృదయాలను గాయపరుస్తుంటది. సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ వ్యక్తుల జీవితంలో కానీ ఈ రాళ్ళు ఎలా ఉన్నాయంటే మనిషి జీవితం వాడు బాధపడుతున్నాడో ఇబ్బంది పడుతున్నాడో ఏమండి వాడు ఏ స్థితిలో ఉన్నాడో
ఆలోచించు. మాటల ద్వారా గాయపరుస్తూ ఉంటారు. ఈ రాళ్ళు ప్రాణాలు తీసే రాయి. ఈ రాళ్ళు ఏం చేస్తాయి అంటే ఏమండి, గాయపరుస్తూనే ఉంటాయి, అదే పనిగా పట్టుకుని ఉంటాయి. ఆ రాయి ఎవరో గుర్తుపెట్టుకోండి, ఏమండి, గాయపరిచే రాయి. ఎవరి చేతిలో ఉన్నది రాయి? పిచ్చోడి చేతిలో ఉన్నది. ఎవరి చేతిలో ఉన్నది రాయి? దయ్యము పట్టిన వాడి చేతిలో ఉన్నది రాయి. ఎందుకంటే వాడు ఎవరు, నీ పేరేంటంటే సేన అంటారు. 2000 పైన దెయ్యాలు పట్టిన వాడు. నా ప్రియమైన సంగమా, ఎందుకంటే సాధారణంగా విశ్వాసులు మనం గమనించాలి, వాక్యము ధ్యానిస్తున్నప్పుడు మనం గమనించుకుంటాలి. ఎందుకంటే ఒకరు గాయపరుస్తున్నారు అంటే, ఒకరు బాధ పెడుతున్నారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, వాడు దయ్యము పట్టిన వాడు అని. వాక్యము ధ్యానిస్తూ పరిశుద్ధాత్మతో నింపబడి ఏమండి మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడిన రాయి గాయపరిచే రాయి కాదు. నేను గాయపరుస్తుంది అంటే దయ్యము పట్టింది, దయ్యము పట్టిన రాయి అది. ఈ రోజుల్లో సాధారణంగా మనుషులందరూ ఏమండి, వాడు రాయి పట్టుకొని వస్తుంటే వీడు కూడా రాయి పట్టుకొని వెళ్తున్నాడండి. రాయి నా మీద నేను కూడా వేస్తానని చెప్పి వాడు పిచ్చోడి చేతిలో, దయ్యము పట్టి వాడి చేతిలో ఉంది రాయి. వాడు గుండె మీద వేస్తాడో, లేకపోతే గుండెల మీద వేస్తాడో, కాళ్ళకేసి కొడతాడో, ఏమండి ఒంటికేసి కొడతాడో, నిన్ను నడవకుండా చేస్తాడో, వాడి చేతిలో, దయ్యము పట్టిన చేతిలో ఉన్నదండి రాయి. ఇది గాయపరిచే రాయి. నా ప్రియమైన సంగమా, మనుషులను బాధ పెడుతూ ఉంటారు. వాడి పరిస్థితి ఏంటో, వాడి బాధ ఏంటో, వాడి స్థితి ఏంటో ఏమండి గాయపరచడానికే ఈ రాళ్ళు పనిచేస్తూ ఉంటాయండి. ఈ రాయి ద్వారా ఉపయోగం లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రాళ్ళ వల్ల మనం ఉండకూడదు. దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే గాయపరిచే రాళ్ళు కానీ ఉండకూడదు. ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మధ్యాహ్నం ఇందాక నేను చాలా బాధపడ్డానండి. ఎందుకంటే నేను ఒక ప్రశ్న వేసుకున్నాను. ఒంటరిగా రూమ్లో కూర్చొని తలుపేసుకొని మోకాళ్ళ మీద ఉండి చదువుతుంటే గాయపరిచే రాయాలంగానే నేను ఇట్లా పెట్టుకొని ఏమని పెట్టుకున్నానంటే, ఎంత మందిని నేను గాయపరిచాను, మాటలతోటి ఎంతమందిని గాయపరిచాను, ఎంతమంది నా మాటల ద్వారా, నా ఆలోచన ద్వారా గాయపడ్డారు. గాయపరిచిన బిడ్డలను నేను ఎంతగా ఏడిపించాను, నా ద్వారా ఎంత గాయపడ్డారని చెప్పి ఆలోచన చేసినప్పుడు కన్నీళ్ళు వచ్చింది. తర్వాత మళ్ళీ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనుషుల్ని ఎంతగా గాయపరిచాను, దేవుని ఎంత గాయపరిచాను. ఆయన చెప్పిన మాటకు దూరమై ఆయనకి ఎన్ని రకాలుగా నేను ఆజ్ఞలు ఇచ్చి అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి ఎన్ని మార్లు దూరం అయిపోయానో. నేను గాయపరిచాను ఆయన్ని, నా దేవుని గాయపరిచాను, నేను మాటలతో గాయపరిచాను. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేసిన దౌర్భాగ్యులని. నా ప్రియమైన సంగమా, గాయపరిచే రాళ్ళుగా మనం ఉండకూడదండి. ఈ దినాన మనుషులను గాయపరుస్తూ, కుటుంబాలను గాయపరుస్తూ, భర్తను పోగొట్టుకున్న బిడ్డలు, భార్యను పోగొట్టుకున్న బిడ్డలు, బిడ్డలు పోగొట్టుకున్న బిడ్డలు, శ్రమలతోటి, ఇబ్బందులతోటి, కన్నీటితో ఉన్న బిడ్డల దగ్గరికి వచ్చి దయ్యము పట్టిన బిడ్డలు ఏమండి, దయ్యము పట్టిన వాళ్ళు ఏలుబడి చేసుకుంటూ గాయాలు పరుస్తున్న జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే గాయపరిచే మాటలతో ఉన్న బిడ్డలతో సహవాసము చెయ్యొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాడు గాయపరుస్తున్నాడంటే నువ్వు దూరంగా ఉండు. వాడు గాయంతో మాటలతో మాట్లాడుతున్నాడంటే, అపవిత్రమైన మాటలతో మాట్లాడుతున్నాడంటే నువ్వు దూరంగా ఉండు. నా ప్రియమైన సంగమా, నువ్వు ఎదురెళ్ళొద్దు. వాడు యాడేసి కొడతాడు, నువ్వు ఎదురెళ్ళొద్దు. నువ్వు మౌనంగా ఉండి కనిపెడితే నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు బిడ్డలు మౌనంగా ఉన్నారండి, వారి పక్షాన దేవుడు రాలేశాడు. యుద్ధము, విజయము యెహోవాదే. ఈ దినాన మనుషులు ఎలా తయారయ్యారంటే ఏమండి, మన జ్ఞానముతోటి, మన ఆలోచనతోటి రాళ్ళు పట్టుకొని తిరుగుతున్నామంట. కాదు, గాయపరిచే రాయిగా సంఘంలో ఉండకూడదు.
గాయపరిచే రాయిగా కుటుంబ సమాజంలో ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే సంఘములోనైనా, సమాజంలోనైనా, కుటుంబంలోనైనా గాయపరిచే రాయిగా కాదు, నీవు సజీవమైన రాయిగా ఉండాలి. అప్పుడే నీ యొక్క ఏమండి దేవుని మందిరముగా కట్టబడతాం. అప్పుడే దేవుడు నివసించాలి అంటే నా ప్రియమైన సంగమా గాయపరిచే రాయిగా నీవు ఉండకూడదు. మొదటిది సమయం అయిపోతున్నట్టుంది, అప్పుడు సమయం అయిపోయింది, నేను స్పీడ్గా ముగిస్తాను. మొదటిది గాయపరిచే రాయిగా మనము ఉండకూడదు. రెండోది చదవండి, రెండోది యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుని వారికి బోధించుచుండెను. చాలండి, ఈ వాక్యం మీ అందరికీ తెలుసు. అయితే ఆ ఊరిలో నాకు వైపు చూడండి, ఆ ఊరిలో వ్యభిచారముతో పట్టబడిన స్త్రీ, ఆ ప్రజలందరూ నా వైపు చూడాలి. చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు రాళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు. ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఆ సమాజంలోకి తీసుకొచ్చి వారి యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే, వారి యొక్క మనస్సులు ఎలా ఉన్నాయి అంటే, చిన్నవాడికి ఏం తెలుసు, ఏది మంచి ఏది చెడో వాడికి తెలియదు. ముసలివాడి వరకు రాళ్ళు పట్టుకొని ఆ స్త్రీని శిక్షించాలని ఉన్నారండి. రెండో రాయి ఏంటంటే శిక్షించే రాయి. ఏమండి, నేను గొప్పవాడిని, నేను పరిశుద్ధుని అన్న ఆలోచనతోటి యేసుక్రీస్తు గారి దగ్గరికి ఆ యొక్క వ్యభిచారంతో పట్టిన స్త్రీని తీసుకొని వచ్చి, ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడి ఉంది కదా, ఇలా పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి, శిక్షించాలి కదా, అందుకే ఈ స్త్రీని మేము శిక్షించలేకున్నాం అని అందరూ పెద్ద పరిశుద్ధుల్లాగా, ఏ పాపము లేని పరిశుద్ధుల్లాగా చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు రాళ్ళతో ఇస్రాయేల్ చెప్పి ఆ బిడ్డను శిక్షించాలని చెప్పి చూస్తున్నాడండి. కానీ చదువుకుంటే యేసయ్య అంటాడు, 10వ వచనం చదువు. యేసు తల ఎత్తి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేను నీకు 9వ వచనం కూడా చదవమ్మా. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యలో చాలు, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను. పాపం అండి. ఈ మనుషులు సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఎలా తయారవుతున్నారంటే, ఒక వ్యక్తిని శిక్షించడానికి, పదే పదే దూషించడానికి, తీర్పు తీర్చడానికి వీళ్ళు పెద్ద పరిశుద్ధుల్లాగా. ఏమండి నా ప్రియమైన సంఘమా, మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో తీర్పు తీర్చడానికి మనుషులు తయారవుతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, తీర్పు తీర్చేవాడు ఆయన. నా ప్రియమైన సంఘమా, శిక్షించే బిడ్డలుగా మనం ఉండకూడదండి. ఇతను ఏమి పెట్టి చూపించే వారిగా మనం ఉండకూడదు. మన కంటిలో ఉన్న దూరాలను చూసుకోవాలి, ఎదుటి వారి కంటిలో మనసును చూసేవారిగా ఉండకూడదండి. సంఘాల్లో చాలా మంది విశ్వాసులు దేవుని యొక్క కృపను పోగొట్టుకోవడానికి, ఆయన ఆశీర్వాదాలు ఆయన ఇవ్వడానికి పోగొట్టుకోవడానికి కారణాలు ఇవే. ఏకారికి ఆలోచనలు ఇతరుల మీదే. అలా ఉండకూడదండి. మనము ఏమండి పరీక్షించుకొని మార్చబడే స్థితిగా ఉండాలి. అందుకనే మొదటిగా సంఘాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఏమండి గాయపరిచే రాళ్ళుగా మనం ఉండకూడదు. అలా అయితే నువ్వు కట్టబడవు. రెండోదిగా శిక్షించే రాళ్ళు వల్ల నువ్వు ఉండకూడదు. అలా అయితే దేవుడు నువ్వు మందిరముగా కట్టడానికి నువ్వు ఉపయోగం లేదు. నా ప్రియమైన సంగమా, చూసుకుందాం. నేను అంశం ఇంకా ముందుకెళ్తాను. సజీవమైన రాళ్ళు, నిశ్చయమైన రాళ్ళు రెండు చెప్పాను కదా. గాయపరిచే రాళ్ళుగా చెప్పాలి, ఉండకూడదు. శిక్షించే రాయిగా ఉండకూడదు. సజీవమైన రాయి
ఎలా ఉండాలి అంటే సజీవమైన రాయి ఎవరు? యేసు. మనం చూసుకుంటే దావీదు గారు గొల్లియాతుని చంపడానికి ఆ ఏటి దగ్గరికి వెళ్ళి 7 నున్నని రాళ్ళు తీసుకుంటారండి. 5 నున్నని రాళ్ళు తీసుకుంటారు. ఆ వచనం చూపించి ముగిస్తున్నారు. 1 సమూయేలు 17వ అధ్యాయము 40వ వచనం చదవండి. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 సన్నని రాళ్లను ఏరుకొని తన సన్నని రాళ్ళ నున్నని రాళ్ళ నున్నని రాళ్లను ఏరుకొని నున్నని రాళ్ళు తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుల చేరువకు పోయారు. చాలండి. ఈ అంశం మీకు తెలుసు. నా ప్రియమైన సంగమా, మనం అందరం ఎలా ఉండాలి అంటే మొదటిది సజీవమైన రాళ్ళ వలె ఉంటే నువ్వు మందిరంగా కట్టబడతావు. రెండోదిగా నున్నని రాళ్ళ వలె ఉండాలి. దావీదు ఆ ఏటి దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక రాళ్ళు కనపడ్డాయి. ఏమండి? గరుకుగా ఉన్న రాళ్ళు కనపడ్డాయి, అనేక పెద్ద పెద్ద రాళ్ళు కనపడ్డాయి. కానీ దావీదు నున్నని రాళ్ళు తీసుకున్నాడు. ఎందుకు నున్నని రాళ్ళు అంటే ఆ యొక్క నది ప్రవాహంలో గరుకుగా ఉన్నవి అరిగిపోతాయి నీళ్ళ ప్రవాహముతోటి. యోబు గ్రంథంలో ఉంటుంది. యోబు గ్రంథంలో 14వ అధ్యాయం 19వ వచనం చదవండి. జలములు రాళ్లను అరగదీస్తాయట. చాలండి. సంఘములో కూడా ఎందుకు సంఘములోకి నడిపించబడుతున్నామంటే మనమందరము గరుకుల వలె గర్వముతోటి రాళ్ల వలె ఉన్నామండి. ఈ యొక్క మందిరములో వాక్యమనే ఏమండి జలము ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాక్యముతో తడపబడతామో, ఎప్పుడైతే వాక్యముతోటి ఏమండి నడిపించబడతావో నీవు నున్నని రాళ్ళుగా ఉంటావు. ఎందుకంటే నున్నని రాళ్ళు ఎందుకంటే ఆ చిక్కములో వేసుకున్న దావీదు తీసుకొని ఆ ఒడిసెలు తిప్పేటప్పుడు ఏమండి ఆ ఒడిసెలు తిప్పేటప్పుడు ఉపయోగకరంగా ఎటు పడితే ఎటు తిప్పేటట్టు ఉపయోగకరంగా తిరగాలి అంటే గరుకులుగా ఉన్న ఈ పనికి రావండి, నున్నని రాళ్ళే పనికొస్తాయి. అందుకని వాక్యముతోటి ఆయన ఏమండి గరుకుతనాన్ని తీసుకేస్తా ఉంటారు. గర్వము అణిచిపోవాలి. అప్పుడే ఆ ఉపయోగించబడే ఆ మనిషి యొక్క చేతిలో వాడబడతావు. నువ్వు దేవుడు మందిరంలో వాడుకోవాలనుకుంటున్నాడు. అందుకే మందిరానికి దేవుడు నడిపించుకున్నాడండి. గరుకుతనం మనలో పోవాలి, గర్వం మనలో పోవాలి, అసహీనత మనలో పోవాలి, అసత్యము మనలో పోవాలి, ఏమండి విరుద్ధమైన మాటలు మనలో పోవాలి, నున్నగా మార్చబడాలి. ఎప్పుడైతే నున్నంగా నువ్వు మార్చబడతావో దేవుని చేతిలో ఏమండి ఆ యొక్క టార్గెట్ రీచ్ అయ్యే బిడ్డగా మీరు ఉంటారు. దావీదు తిప్పాడు, అడి తిప్పాడు, ఇడి తిప్పాడు, ఒక్కసారి వేయంగానే గొల్లియాతు ముందుకు పడిపోయాడండి. టార్గెట్ రీచ్ అయ్యాడు. నీవు దేవుడి చేతిలో నున్నని రాళ్ళ వలె మార్చబడాలి. ప్రియమైన సంగమా, సజీవమైన రాళ్ళ వలె మనం ఉండాలి. రెండోదిగా నున్నని రాళ్ళ వలె మనం ఉండాలి. మూడోదిగా ఎలా ఉండాలంటే అవి సజీవమైన రాళ్ళు కాదు, నిర్జీవమైన రాళ్ళు. నిర్జీవమైన రాళ్ళు అంటే మళ్ళీ గాయపరిచే రాళ్ళుగా ఉండకూడదు, శిక్షించే రాళ్ళుగా ఉండకూడదు. సజీవమైన రాళ్ళు, సజీవమైన రాయిగా ఉండాలి. అదే రకంగా నున్నని రాళ్ళుగా ఉండాలి. మూడోది కాల్చబడే రాయిగా ఉండాలి. పరిశుద్ధాత్మతో కాల్చబడే రాయిగా ఉండాలి. కాలుతున్న రాయి. ఎప్పుడైతే కాలుతూ ఉంటావో పరిశుద్ధాత్ముడు సంచారము చేస్తూ ఉంటాడండి. నాలుగోది ఎలా ఉండాలి అంటే సహాయము చేసే రాయిగా ఉండాలి. ఐదోదిగా సంఘానికి లోబడే రాయిగా మీరు ఉండాలి. ఈ రాళ్ళన్నీ వాక్యములో పెద్ద అంశం. ఇది నాకు ఇష్టమైనది. ఈ రాళ్ళు ధ్యానించండి. ఎలా ఉండాలి సజీవమైన రాళ్ళు? ముగిస్తున్నాను. నా ప్రియమైన సంఘమా, నున్నని రాళ్ళ వలె ఉండాలి. సంఘములో వాక్యముతో తడపబడుతూ అదే రకంగా పరిశుద్ధాత్మతోటి మండుతున్న కాలబడుతున్న రాయి వలె ఉండాలి. నాలుగోదిగా సహాయము చేసే రాయిగా మీరు ఉండాలి. ఐదోదిగా ఏమండి లోబడే రాయిగా మీరు ఉండాలి. ఎందుకంటే ఒక్క మాట యేసుక్రీస్తు గారి గురించి చెప్పిన ముగిస్తాను. ఎందుకంటే
అందరూ మనుషుల చేత లేకపోతే దేవుడి చేత చేయబడ్డ రాళ్ళు మనం. కానీ దేవుడు ఏమండి చేయబడిన రాయి కాదు, ఆయన సజీవమైన రాయివై ఉన్నాడు, నిశ్చయమైన రాయి వలె ఉన్నాడు. నా ప్రియమైన సంగమా, సర్వలోకములను జయించిన రాయి వలె ఉన్నాడు. మందిరానికి మనం ఎందుకు రావాలి అంటే ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళుగా మార్చబడి, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి, పరిశుద్ధాత్మ ద్వారా ఏమండి దేవునికి యాజకులుగా మార్చబడి అర్పణలు అర్పిస్తూ ఈ మందిరంలో రాళ్ల వలె మనం ఉండాలి. దేవుడు అట్టి కృప అట్టి రాయిగా మనము నిలబెట్టి దీవించిన గాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించాల్సిన గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ రకంగా మేము సజీవంగా మార్చబడాలి. ఇతరులను గాయపరిచి, ఇతరులను దేవ శిక్షించి, తీర్పులు తీర్చి, అయ్యా ఉపయోగం లేని రాళ్ళుగా మేము మార్చబడ్డాం. అయ్యా ఇదిగోనైనా నీ మందిరములో మేము సజీవమైన రాళ్ళ వలె ఒక మందిరముగా కట్టబడాలి. మాలో మీరు నివసించండి ప్రభువు. నీకు ఉపయోగమైన రాళ్ళ వలె మేము ఉండాలి. అయ్యా సహవాసము కలిగిన రాళ్ళ వలె, నీకు లోబడే రాళ్ళ వలె మేము ఉండాలి. అంటే కృప అందరికీ దయచేయమని దేవా, నీవు మాట్లాడే ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటూ నీకే స్తుతి, నీకే మహిమ చెల్లించుకుంటూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.